నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సముద్రంలో గల్లంతైన బాధిత మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. చెక్కులు పంపిణీ చేసి భరోసా ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర. విజయనగరం మరియు పార్వతీపురం జిల్లాలలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడిన వైసీపీ నేతలు. ఏపీ మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 11న మెగా జాబ్ మేళా. పోస్టర్ను ఆవిష్కరించిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎండి నజీర్. వివరాలు చూద్దాం. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాజానికి ఆదర్శప్రాయులని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలను విజయనగరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. సీఎంఆర్ జంక్షన్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ తండ్రి ఆశయ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని ముందుకు తీసుకుని వెళ్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. వైఎస్ఆర్ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా జరుపుకుంటున్నాం. భౌతికంగా ఆయన మనతో లేకపోయినా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి చేసిన మేలైన కార్యక్రమాలని మర్చిపోలేమని ఆయన పేరు తలుచుకోగానే రైతులకు ఇచ్చిన ఉచిత కరెంటు, పేద విద్యార్థులకు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంటు, అలానే పేద ప్రజలకు ఇచ్చిన ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి తక్షణం గుర్తొచ్చే కార్యక్రమాలు. ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల అవసరాల్లో మనం భాగస్వాములు కావాలని అందరూ కూడా కోరుకుంటాం. ఆయన చూసిన బాటలోనే, ఆయన చూపించిన బాటలోనే మేమందరం నడుస్తామని, రానున్న కాలంలో మళ్ళీ రాజన్న పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారి రూపేణా తీసుకురావడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం చినమెరంగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని కొనియాడుతూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పండ్లు, మిఠాయిలు పంపిణీ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవలో ఎమ్మెల్యే మరిన్ని విజయాలు సాధించారని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి.
విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా స్థానిక విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం దగ్గరలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాజానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆరోగ్యశ్రీ 108, 104 కార్యక్రమాలను తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కుతుందన్నారు. రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఎంతగానో పనిచేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన శుభాకాంక్షలు. రాజన్న లాంటి ముఖ్యమంత్రి, పరిపాలన చేసే నాయకుడు మరి రాలేరు అని అనుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, మన ఉత్తరాంధ్రకి తోటపల్లి ప్రాజెక్ట్ అవ్వచ్చు, అలానే 104, 108 ఈరోజు దేశం మొత్తం మీద 108 ఉందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిందే. అలానే విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, రైతులకు రుణమాఫీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పేదలకు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష. రాజశేఖర రెడ్డి గారి కోరిక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని అతని ఆశయాన్ని విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేటట్లు విజయనగరం జిల్లా కమిటీ పార్టీ బలోపేతం చేస్తుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. సాలూరు బోసుబొమ్మ జంక్షన్ వద్ద మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదర్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు. ఈ వేడుకలలో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదర్ మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె మంత్రిగా ఉండి సాలూరు నియోజకవర్గం కోసం ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఆ మేనిఫెస్టోని ముఖ్యమైన హామీలన్నీ కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలకు పెట్టేసి ఎలాగుండే చూడండి, ఫ్లెక్సీ ఫోటో తీసాము. ఇదిగో సంజయరాణి గారు కట్టుకునే ఫ్లెక్సీ ఫోటో మరి అమలు చేయాలి కదా. మరి పెన్షన్లు ఈరోజు ఇప్పుడు మన పెద్దలందరూ చెప్పినట్టు పెన్షన్లు అందరికి ఇస్తున్నారు. సుమారు 5 లక్షల మంది ఈరోజు అమ్మలు, అక్కలు, చెల్లెలు, భర్తలు చనిపోయిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాగే గిరిజనులకు 50 సంవత్సరాలు ఉంటే పెన్షన్ ఇవ్వాలి, 60 సంవత్సరాలు వచ్చిన పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు. అలాగే మనం చెప్పినట్టు ఆమెకు నిజంగా ఆమె పిచ్చి పట్టింది. ఆమెకి వసంశ్రీమని ఇదే చెప్పిందో ఆమెకు సన్ స్ట్రోక్ తగిలింది కాబట్టి ఆమెకు సన్ స్ట్రోక్ వల్ల ఆమెకు పిచ్చి పట్టిందేమో. ఆమె సైకోలకు ఆమె మాట్లాడుతున్నారు సంజయ్ రాణి గారు. జగన్ సైకో కాదు, జగన్ పిచ్చి పట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి, మంచి భాష మాట్లాడడం నేర్చుకోండి. మీకు ఎలాగో మంచివాళ్ళు కాలేదు, మీ ప్రభుత్వం మంచిది కాలేదు, మీరు మంచివాళ్ళు కాలేదు. మీ క్యాడర్ ఏమనుకుంటారో, మీ లీడర్ ఏమనుకుంటారో, మీ నియోజకవర్గం ఎవరు అడిగినా చెప్తారు. మీ గొప్పతనం ఏమిటో చెప్తారు. ప్రతి ఒక్క ఎవరు అడగక్కర్లేదు. మీరు ఎంత అభివృద్ధి చేశారో, ఈ నియోజకవర్గం ఎవరు అభివృద్ధి చేయాలి. ఈ నియోజకవర్గానికి అంటే సాలూరు నియోజకవర్గానికి ఎక్కువ కాలం ప్రాతినిధ్యం వహించింది టీడీపీ. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గురించి ఇటీవల ఒక ప్రధాన పత్రికలో వచ్చిన అవాస్తవాలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు నాయకత్వంలో విజయనగరం నియోజకవర్గంలో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు టీడీపీ నాయకులు వివరించారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు గంటా రవి, మండల అధ్యక్షుడు గంటా పోలినాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే అదితి గజపతిరాజుపై ఒక ప్రధాన పత్రిక దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, అభివృద్ధి కార్యక్రమాల గురించి గుర్తు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అదితి గజపతిరాజు అందుబాటులో ఉంటున్నారని అన్నారు. వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. మేడం గారు సొంత పనులే చూసుకుంటారు, కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పట్టించుకోరని అంటున్నారు. మీ అందరికీ తెలుసు, సోదరులందరికీ కూడా. మీరు నిరంతరం కూడా ప్రతి కార్యక్రమం మీద కూడా బంగ్లాకి రావడం, మన ఆఫీస్ కాడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, రోజుకు జనాభా తాకి ఏ రకంగా ఉంటుంది, కార్యకర్తలు అందమంది వచ్చి కలుస్తున్నారు, నాయకులు వచ్చి గ్రామ సమస్యలు వచ్చి ఏ రకంగా చెప్తున్నారు, అదే అధికారులు వచ్చి దాన్ని మేడం గారు ఏ రకంగా ఫాలోఅప్ చేసి అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆ పనులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాను అనేది మీ అందరికీ తెలుసు. దయచేసి సాక్షి వాళ్ళు కూడా కోరుతున్నాను, మీరు దయచేసి మా బంగ్లాకి రండి, మా ఆఫీస్ కాడ కూర్చోండి.
మీకు ఒక మంచి కుర్చీ వేస్తాం, మంచి నీళ్ళు ఇస్తాం, మంచి టీ ఇస్తాం. దయచేసి మీరు కూడా మిగతా సోదరులాగా వచ్చి కూర్చుంటే ఇక్కడ ఏం జరుగుతుందో వాస్తవాలు అనేది మీకు కూడా కనబడుతుంది. అంతే తప్పించి మీకు ఏదో పైనుంచి ఏదో డైరెక్షను లేకపోతే మీ వెనకాల ఉండే నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ని దయచేసి ఫాలో అవ్వద్దని చెప్పేసి సాక్షి వారిని కూడా కోరుతున్నాం. చూస్తుంటే విజయనగరం నియోజకవర్గానికి వస్తే సాక్షి మీడియాకు కానీ సాక్షి పేపర్కి కానీ వందలాది కోట్ల రూపాయలు విజయనగరం అభివృద్ధికి వస్తుంటే వాళ్ళకి కనబడట్లేదా అని మీకు ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాం. ఎందుకంటే విజయనగరం నియోజకవర్గానికి వస్తున్నప్పటికీ అతిథి విజయలక్ష్మి చొరవతో మీకు అందరికీ తెలిసిందే 226 కోట్లు పెట్టి మరి వేణుగోపాలపురంలో ఒక సబ్స్టేషన్ అనేది నిర్మాణం కూడా జరుగుతున్నది. అదందరికీ కూడా ఇక్కడ మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే విద్యారంగంలో కూడా సుమారుగా 24 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో మౌలిక వసతులు ఈ 2 సంవత్సరాల కాలంలోనే జరిపిస్తున్నారు. ఆ పనులు స్టార్ట్ చేయించి త్రాగునీటి ప్రాజెక్టుకు గాను సుమారుగా 106 కోట్లు శాంక్షన్ చేయించి ఈరోజు ఆ పనులు సాగుతున్నాయంటే అది అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారి విజయనగరం నియోజకవర్గంలో చూపించిన చొరవ అనేసి మీకు అందరికీ తెలిసిందే. పార్వతీపురం జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని నిర్దేశించి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ ప్రజల గుండెలలో ఉండే నాయకుడు ఎవరంటే వైఎస్ఆర్ అని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైఎస్ఆర్కి ఎవరూ సాటి రారు అని తెలిపారు. ప్రజలకు పథకాలు అందించడంలో రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు, సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. పల్లె పల్లెలలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. గజపతి నగరంలో వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలను గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజల గుండెలలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచిన మహానేత వైఎస్ఆర్ అని, ఆయన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జీవన్ రాణి తెలిపారు. ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. 1 రోజు లేదా 2 రోజులు జ్వరం తగ్గకపోతే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఇంటి చుట్టూ పరిసరాలు శుభ్రం చేసుకోవాలని అన్నారు. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్పారు. డయేరియా కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని కోరారు. జిల్లాలో వర్షాలు అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా మనం సమ్మర్ని ఫేస్ చేసి ఉన్నాము. హీట్ రిలేటెడ్ ఇష్యూస్తో చాలా ఫేస్ చేసాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి వాతావరణంలో మార్పులు రావడం జరిగింది. ఈ వర్షాలు పట్టడం వల్ల వైరల్ ఫీవర్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫీవర్ అనేది వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న హెల్త్ ఫెసిలిటీకి వెళ్ళి అది ఏం ఫీవరో అసలు ముందు అనేది చూపించుకోవాలి. 2 డేస్కి కానీ జ్వరం కంట్రోల్ రాకపోతే టెస్ట్లు అవి చేయించుకోవాలి. మన దగ్గర పిహెచ్సిలో అన్నింటిలో కూడా టెస్ట్లు అనేది ఉన్నాయి. దయించి ఈ వెసులుబాటును అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా డయేరియల్ డిసీజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్, నీరు అనేది కొంచెం కలుషితం అవుతుంది. కాస్త చల్లార్చిన నీళ్లు తీసుకుని అందరూ కూడా డయేరియల్ డిసీజెస్ నుంచి కాపాడుకోవాలని వాళ్ళని వాళ్ళు సరౌండింగ్ శానిటేషన్ అనేది మన ఇల్లు శుభ్రం, మన చుట్టుపక్కల శుభ్రం, అదేవిధంగా మన సొసైటీ శుభ్రం. ఈ విధంగా ఈ నేపథ్యంలో వెళ్తే మనకి శానిటేషన్ అనేది కొంచెం మన పర్వ్యూలో మనం ఏం చేయాలనే దాని గురించి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఇంట్లో శుభ్రం పెట్టుకుంటే మన చుట్టుపక్కల శుభ్రం, అదేవిధంగా మన జిల్లా శుభ్రం, సొసైటీ అంతా శుభ్రంగా ఉంటే ఈ శానిటేషన్ ఇష్యూస్ అనేది రావు.
ప్రభుత్వ చెరువుల లీజు ప్రక్రియ వేరువేరు విధానాల్లో జరుగుతుందని, కొన్ని చెరువులను జిల్లా మత్స్యశాఖ లీజుకి ఇస్తుండగా మరికొన్ని చెరువులను స్థానిక గ్రామ పంచాయతీలు వేలం లేదా లీజుకి ఇస్తున్నాయని ఉత్తరాంధ్ర జిల్లా సహకార సంఘాల సభ్యులు అన్నారు. అలా కాకుండా జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ పీడబ్ల్యూడీ, ఇరిగేషన్, గ్రామ పంచాయతీ చెరువులతో సహా లీజు ప్రక్రియ మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొని రావాలని రాష్ట్ర అధ్యక్షుని కోరారు. కనపక యూత్ హాస్టల్లో నిర్వహించిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు అర్జున్ మాట్లాడుతూ మత్స్యకార సంఘాలని ఏకతాటిపై ఉండాలని కోరారు. ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మత్స్యకారులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు. నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఉండటం వలన మరి భారీ ఎత్తు విజయవాడలో రాజధానిలో మనం మత్స్యకారులు అందరం కూడా ఊహించిన విధంగా ఒక మహా సదస్సు పెట్టుకుని మత్స్యకారులు అంటే ఇది పరిస్థితి అని చెప్పి సముద్రంలో గంగమ్మ తల్లి ఎలా ఉంటుందో ఒడ్డున కూడా మత్స్యకారులు కలిసే ఉంటారు. నదులన్నీ వచ్చి సముద్రంలో కలిసి సోదరులారా మీరు ఆధారపడద్దు, మత్స్యకార సమస్య ప్రతి సమస్య కూడా తీర్చడానికి ఈ రాష్ట్ర కమిటీ అలాగే జిల్లా కమిటీలు కూడా కలిసి రండి. ప్రతి మత్స్యకారు ఏ మత్స్యకారుడికి అన్యాయం జరిగినా దానికి నిలబడి ఎదుర్కొంటాకి మత్స్యకారు పూర్తిగా దీనికోసం పనిచేయడానికి సర్వశక్తులు నిలబడతామని చెప్పి మీ అందరికీ ఈ మత్స్యకారుల తరఫున మరి నేను మాటిస్తూ ఆ దిశగా ప్రయాణం చేస్తాము. మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి. అటారీ పడతాం మానేసి పనిచేయడం మొదలెట్టండి. మేము మీకు రెడీగా ఉన్నాం పనిచేయడానికి. ఈ కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులు ఏ విధమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వానికి వచ్చాయి. ఇకపోతే రాకుండా ఉన్న సమస్యలు ఏంటి వాటిని ఐడెంటిఫై చేసి ఈ సంఘం నాయకుల ద్వారా, ఈ జిల్లా నాయకుల ద్వారా ఒక వినతిపత్ర రూపంలో తయారు చేసి ఈ సంఘం అధ్యక్షులు అర్జున్ రావు గారి ద్వారా ఎవరైతే మన మత్స్యకారు ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్, రాష్ట్ర ఎక్సైజ్ మరియు గనుల శాఖ మంత్రులు శ్రీ గుల్లు రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్లి ఆ విధంగా ప్రభుత్వ దృష్టిలో పెట్టి సమస్యలు పరిష్కారం చేయడంలో భాగంగా జిల్లాలు తిరుగుతున్నాం. అలాగే అన్ని జిల్లాలు తిరిగిన తర్వాత రేపు ఈ సంవత్సరం నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడు జిల్లాలోని వేగవంతంగా గృహ నిర్మాణాలు జరుగుతున్నాయని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళీమోహన్ అన్నారు. గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. మొత్తం 71,000 గృహాలు మంజూరు చేయడం జరిగిందని, వాటిలో 50,128 గృహాలు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. గ్రామ సభలు నిర్వహించి గృహాలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. లేఅవుట్లో సంబంధించిన గృహాల పనులు మందగొడిగా సాగుతున్నాయని చెప్పారు. గ్రామాలలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హౌసింగ్ స్కీమ్ పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. సంబంధించి గత 5 సంవత్సరాల కింద నుంచి మాకు మంజూరైన ఇల్లు 71,854 ఇల్లు మంజూరైనాయి సార్. అందులో పూర్తయిన 50,128 ఇల్లు పూర్తయినాయి. లేఅవుట్లో మాత్రమే కొద్దిగా బాగా వెనకబడి ఉన్నాము. మిగతావన్నీ బాగానే జరిగాయి. లేఅవుట్లో 30% వరకే పూర్తి అవడం జరిగింది. అలాగే 2.2 సంబంధించిన 4 మున్సిపాలిటీలకి 1,508 ఇల్లు మనకు మంజూరైనాయి. అవి ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. బిల్స్ కూడా మనకు ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. అలాగే రూరల్ దారికి వచ్చేసరికి 39,559 ఇల్లు సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేసిన వారిని 6 స్టెప్ వ్యాలిడేషన్కి వెళ్ళి కొన్ని ఇల్లు మనకి ఆన్లైన్లో వచ్చాయి. అవన్నీ గ్రామ సభలో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్లయితే అందులో నుంచి ప్రయారిటీ ప్రకారం కొన్ని ఇళ్ళు ఈ 3 సంవత్సరాల్లో సంవత్సరానికి ఎన్ని ఇళ్ళని మంజూరుకి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ సభలు ముమ్మరంగా మనం విరిగి చేస్తున్నాము. నెల 11వ తారీఖు ఆఖరి రోజు కాబట్టి దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మేము చర్యలు తీసుకోవడానికి శాంక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం సార్. నెల్లిమర్ల నియోజకవర్గంలోని వాడవాడల వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. భోగాపురం, డెంకాడ, పుష్పటిరేఖ, నెల్లిమర్ల మండలాలలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ అమర్రాహి అంటూ నినాదాలు చేశారు. భోగాపురంలో సొసైటీ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మండల వైకాపా కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ రావాడ బాబు ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేయడంతో పాటు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి
నాయకులు కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పేదల సంక్షేమం ధ్యేయంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతోమంది పేదలకు మేలు చేకూర్చిన మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రతినిధి పడాల భాను, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుందర హరీష్, పోలుపల్లి మాజీ సర్పంచ్ వెంకటరమణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఉత్సవాలు ఈరోజు భోగాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకుని జరిపించడం జరిగింది. మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల వారికి అవసరమైనటువంటి ఏవైతే అవసరం అన్నీ గుర్తించి మరి ఆ రోజు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రధానంగా తీసుకొచ్చారు. ఆ రోజు 108 సర్వీస్ కానీ 104 సర్వీస్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఎంతోమంది ఈరోజు మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణాలు పోకుండా నిలబెట్టుకున్న పరిస్థితి ఉంది. దాన్నే ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏర్పడడం జరిగింది. ఎస్కోట మండల కేంద్రంలో విద్యార్థుల చిరకాల కళ నెరవేరుతూ నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఎంపీ శ్రీభరత్ ఎంపీ ల్యాడ్స్ నుంచి 30 లక్షల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. యువత ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని కాంపిటేటివ్ పరీక్షలలో ప్రతిభ చూపి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. కాంట్రాక్టర్ పనులను త్వరితగతిన ప్రారంభించి విద్యార్థులకు భవనాన్ని అందుబాటులోకి తీసుకుని రావాలని ఆమె సూచించారు. బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి పట్టణంలో దివంగత మహానేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొబ్బిలి మాజీ శాసనసభ్యులు అప్పలనాయుడు బొబ్బిలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు కేక్ కట్ చేసి టీ కప్పులను పంపిణీ చేశారు. పురస్కరించుకొని మన రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ యావత్ భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆయన చాలా కార్యక్రమాలు అభిమానించేవాళ్ళు, ఆయన అభిమానించేవాళ్ళు, అంచేత ఆయనని ప్రశంసించేవాళ్ళు లేకుండా లేరు. వాళ్ళందరూ కూడా ఈరోజున కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. అందరూ కూడా దాన్ని పురస్కరించుకొని మనం కూడా మన నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలోనే, ప్రతి గ్రామంలోనే, ప్రతి పట్టణంలోనే, ప్రతి వార్డులోనే ఎక్కడెక్కడైతే ఆధార్ బయోమెట్రిక్ కాని విద్యార్థులకు ప్రతి నెల 2 దఫాలుగా ఆధార్ సేవలు నిర్వహించడం జరుగుతుందని విజయనగరం ఎంపీడీఓ గంటా వెంకట్రావు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. జూలై 14 నుంచి 17వ తేదీ వరకు లార్వెన్స్ స్కూల్, భాష్యం బ్లూమ్స్ స్కూల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఆధార్ కేంద్రాలకు ఆయా సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లు వెళ్లి సేవలు అందించడం జరుగుతుందన్నారు. జూలై 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జొన్నవలస యూపీ స్కూల్, వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్, కోరుకొండ ప్రాంతాలలో ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆధార్ కేంద్ర సేవలను వినియోగించుకోవాలని సూచించారు. బయోమెట్రిక్ అప్డేషన్ కోసం ముఖ్యంగా స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్కి ప్రతి నెల 2 దఫాలుగా మనం క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ జూలై నెలలో 14వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు లార్వెన్స్ స్కూలు, అలాగే భాష్యం బ్లూమ్స్ స్కూలు, ఈ 2 స్కూల్స్లో ప్రత్యేకించి ఆ స్కూల్కి వెళ్ళి ఆధారు అప్డేషన్ చేస్తామండి. ఇక్కడ మా డిజిటల్ అసిస్టెంట్లు వెళ్తారు అక్కడికి మిషన్స్ పట్టుకొని. కాబట్టి ఆ స్కూల్స్ 14 నుంచి 17 దాకా లార్వెన్స్ను, భాష్యం బ్లూమ్స్ 14 నుంచి 17 దాకా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఎవరైతే స్టూడెంట్స్కి ఆధార్ అప్డేషన్ లేదో వారు చేయించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇదే నెలలో 21 నుంచి 24 దాకా
యూపీ స్కూల్ జొన్నవలస, అలాగే వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ కోరుకొండ రోడ్లో ఉంది. ఆ స్కూల్లో కూడా ఇదే క్యాంప్ కండక్ట్ చేస్తాం. కాబట్టి ఆయా స్కూల్ యాజమాన్యాలు ఎవరికైతే ఆధార్ అప్డేషన్ పిల్లలకి లేదో వాళ్ళ చేత ఈ అప్డేషన్ చేయించుకునే పరిక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నగరంలోని 50వ డివిజన్ వైఎస్ఆర్ నగర్లో ఏబీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ స్వరూప్ సౌజన్యంతో వైసీపీ యువజన విభాగ నాయకులు కనకాల సంతోష్ కుమార్ సారథ్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. సుమారు 200 మంది ప్రజలు వచ్చి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. గైనకాలజిస్ట్, చిల్డ్రన్ స్పెషలిస్టు, జనరల్ ఫిజిషియన్లు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాజానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వైద్య శిబిరానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోలగట్ల వీరభద్ర స్వామి గారి సూచనల మేరకు మన ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ భారీ మెగా మెడికల్ క్యాంపుని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఏబీ చారిటబుల్ ట్రస్ట్ ఎంఎస్ స్వరూప్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్త్రీలకు సంబంధించిన వైద్యులతో, అలాగే కంటికి సంబంధించిన వైద్యులు, అలాగే ఎముకలు క్యాన్సర్, వివిధ రకాల అన్ని రకాల ట్రీట్మెంట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మందులు, అలాగే వారికి సర్జరీలు కూడా ఏర్పాటు చేసాం. 500 నుంచి 600 మందికి ఉచిత వైద్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. ఈ ఉచిత వైద్యం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఆపరేషన్లు ఫ్రీగా, కంటికి సంబంధించిన ఆపరేషన్లు కానీ, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్లు కానీ, అలాగే క్యాన్సర్ ఎవరికైనా క్యాన్సర్ టెస్టులు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం. క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్లు పడినా కూడా మందులు ఆపరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ నగర్లో కోలగట్ల వీరభద్ర స్వామి గారి సూచనల మేరకు వైఎస్ఆర్ యువజన నాయకులు, వైఎస్ఆర్ నగర్ యువజన నాయకులు సంతోష్ గారి సారథ్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏబీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ మెడికల్ క్యాంపులో ఏఎన్హెచ్ కార్పొరేట్ హాస్పిటల్ మరియు ఈ కార్యక్రమంలో ఏఎన్హెచ్ కార్పొరేట్ హాస్పిటల్, అలాగే మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్స్ హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని శస్త్రచికిత్సలు, కంటి, అలాగే ప్రతిదీ అన్ని ఆరోగ్యకి సంబంధించిన డాక్టర్స్ అందరూ రావడం జరిగింది. 500-600 మందికి పైగా మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో ఎవరికైనా సర్జరీలు అవసరపడినా, క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు అవసరపడినా కూడా హాస్పిటల్కి తరలించడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ఇదంతా కూడా మన రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరం జిల్లాలో గల రైతుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ డిమాండ్ చేశారు. జిల్లాలో గల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతు కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, కౌలు రైతులు సమస్యల గురించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతులు, రైతు బిడ్డలు, ఉద్యోగులు ఆనందంగా ఉన్నారు అంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ రాజశేఖర రెడ్డి తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు అందించడంలో విఫలమైందని అన్నారు. జిల్లాలో రైతులు యూరియా లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కొన్ని మండలాల్లో రైతులకు మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు యూరియా కోసం ప్రైవేటు ఫెర్టిలైజర్ షాపులను రిఫరెన్స్ ఇవ్వగా ఫెర్టిలైజర్ షాప్ యజమానులు నానో యూరియా కొనలేనిదే యూరియా ఇవ్వమని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. మరికొంతమంది దుకాణం ఫెర్టిలైజర్స్ దుకాణదారులు యూరియా బ్లాక్ మార్కెట్ చేస్తూ అక్రమాలకు తావిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో రైతులు యూరియా అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కొన్ని ప్రదేశాల్లో, కొన్ని మండలాల్లో రైతులకు స్లిప్పుల ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్లు పలానా షాపుకి వెళ్ళి, ఫెర్టిలైజర్ షాపుకి వెళ్ళి మీరు అక్కడ యూరియా తీసుకోండి అని చెప్పగా అక్కడ ఫెర్టిలైజర్ దుకాణ యజమానులు మీరు నానా యూరియా కొనందే యూరియా ఇవ్వమని చెప్తున్నారు. దీన్ని మేము మండల స్థాయిలో ప్రతి అగ్రికల్చర్ ఆఫీసులతో మాట్లాడమైంది. అలానే ఫెర్టిలైజర్ దుకాణ యజమానులతో కూడా మాట్లాడినా వాళ్ళలో ఎటువంటి చలనము, మార్పు రాలేదు. కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణమే ఇవ్వాలని, అలానే కౌలు రైతులను ఆదుకోవాలని, భూమి ఉండి కూడా
చాలా వరకు భూమి ఉండి కూడా ఇంకా రీసర్వేలో ఆన్లైన్లో రికార్డులో నమోదు కాకపోవడం వల్ల రైతులకు ఎకరాకి 2 బస్తాలు చొప్పున యూరియా ఇవ్వటం వల్ల ఆన్లైన్లో లేని రైతులు భూమి ఉండి కూడా ఆన్లైన్ లేకపోవడం వల్ల యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కలెక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ ఒక విన్నపం రాసి కలెక్టర్ గారికి ఈరోజు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఈరోజు విజయనగరం శాఖ ఆధ్వర్యంలో స్థానిక కాంప్లెక్స్ నుంచి బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి మాట్లాడుతూ ఏబీవీపీని స్థాపించి 77 వసంతాలు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఏబీవీపీ 5 మెంబర్లతో ప్రారంభించబడి నేడు 5 మిలియన్ మెంబర్స్ కలిగిన సంస్థగా మారిందని అన్నారు. దేశంలో అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది కేవలం ఏబీవీపీ మాత్రమే అని అన్నారు. భారత మాతాకి జై, వందే మాత్రం అనే నినాదాలు దేశం కోసం ఆలోచించే సంస్థ ఏబీవీపీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సాయి కుమార్, జిల్లా కన్వీనర్ ప్రశాంత్, నాయకులు వంశీ, సంపత్ కుమార్, శ్రీను, మల్లేష్, నవీన్, మోహన్ దాస్, నాని తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరూ కూడా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు విజయనగరంలో అట్టహాసంగా అంగరంగ వైభవంగా విద్యార్థి యొక్క శోభాయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. విద్యార్థి దినోత్సవం సందర్భంగా అదేవిధంగా ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆనాడు 1949లో ప్రారంభమైనటువంటి విద్యార్థి పరిషత్ అంచెలంచెలుగా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా విద్యార్థి పరిషత్ ఎదిగింది. ఈ యొక్క ఎదుగుదల సమయంలో ఎన్నో ఆటుపోట్లని విద్యార్థి పరిషత్ ఎదుర్కొంది. అదేవిధంగా ఈ దేశానికి అవసరమైనటువంటి ఎన్నో విషయాల్లో విద్యార్థి పరిషత్ ముందుండి పోరాడింది. ఆ ఉప్పు కలిగించేటువంటి ఆర్టికల్ 370 ఏదైతే కాశ్మీర్కి పెట్టినరో దాన్ని కూడా అబాలిష్ చేయాలని కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా ఏబీవీపీ ఈ యొక్క పోరాటం చేస్తూ వచ్చింది. అదేవిధంగా ఎన్నో పోరాటాలు ఈ గుజరాత్లో బీహార్లో ఉన్నటువంటి చమన్భాయ్ పటేల్ యొక్క సర్కారు అవినీతిమయమైతే దాన్ని పోరాడింది ఏబీవీపీ. అదేవిధంగా ఏదైతే ఎమర్జెన్సీ చీకట్లని ఇందిరాగాంధీ తీసుకొస్తే 1975లో అండర్ గ్రౌండ్లో ఉండి మరి ఏబీవీపీ కార్యకర్తలు సమాజం కోసం పనిచేశారు. ఎంతోమంది వేలాది మంది ఏబీవీపీ కార్యకర్తలు ఆనాడు అరెస్టులు అయినారు ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, విద్యార్థుల కోసం. విజయనగరంలోని బాబమెట్ట సమీపంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. 2 యువకులు ఒక యువకుడిని వెంటాడి దారుణంగా దాడికి పాల్పడ్డారు. బాబమెట్ట ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. యువకుడిని వెంబడించుకుంటూ వచ్చి 2 వ్యక్తులు పిడిగుద్దులతో విరుచుకుపడుతూ చిత్తకబాదారు. ఈ దృశ్యాన్ని గమనించిన చుట్టుపక్కల స్థానికులు ఎందుకలా కొడుతున్నారని నిలదీయడంతో ఆ యువకుడిని బలవంతంగా పట్టుకొని తమ బైక్పై కూర్చోబెట్టి అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నెల 11లోగా విత్తనాల పంపిణీని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రామచంద్రరెడ్డి ఆదేశించారు. జిల్లాలోని వ్యవసాయ పరిస్థితులు, మిషన్ హార్ట్ విజన్ అమలుపై కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్షించారు. రైతులందరికీ శనివారం నాటికి సజావుగా విత్తనాల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ముందుగానే కావాల్సిన ఎరువులను ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా పంపిణీ చేయాలని చెప్పారు. దీనివల్ల మరమ్మతులను సమయంలో రద్దీని తగ్గించుకోవచ్చని సూచించారు. అవసరమైన ఎరువులను ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో ఉన్నాయని తెలిపారు. కావలసిన మోతాదు, దఫాలను లెక్కించి ఎరువులను అందించాలని తెలిపారు. నగరంలో రేపు వారాహి మాత విగ్రహ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని హెల్పింగ్ హ్యాండ్స్ హెజ్రాష్ అసోసియేషన్ నాయకులు కొండబాబు తెలిపారు. ఈరోజు సాయంత్రం కోట వద్ద నుంచి వారాహి మాత విగ్రహ ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోట, మూడులాంతర్లు, కన్యకా పరమేశ్వరి కోవిల మీదుగా విజయసాయి దుర్గ మల్లేశ్వరి ఆలయానికి ఊరేగింపు చేరుకుంది. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను విజయవంతం చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. రేపు ఉదయం 9 గంటల తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
సంవత్సరాల క్రితం విజయనగరంలో శ్రీ 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 విజయసాగర దుర్గామల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో దుర్గాదేవి మరియు ఈశ్వరుని ప్రతిష్ఠించి పూజలు అందుకోవడం జరుగుతూ ఉంది మన పెద్ద చెరువు ఒడ్డున ఉత్తరగట్టున. ఈరోజు మన విజయనగరంలోకి వారాహిదేవి అమ్మవారు రావటం జరిగింది. వైఎస్ఆర్ సర్కిల్లో ఉన్నటువంటి పెద్ద చెరువు ఉత్తరగట్టులో ఉన్నటువంటి శ్రీ 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 విజయసాగర దుర్గామల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఇజ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వారాహిదేవి అమ్మవారి ప్రతిష్ట రేపు ఉదయం 9:43 జరుగుతుంది. వారాహిదేవికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, చరిత్ర, మరి ముఖ్యంగా ఈ సమయంలో ఈ ఆషాఢంలో రేపు 15వ తేదీ నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం ప్రారంభంలోనే అమ్మవారి గుప్త నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. అమ్మవారు ప్రతిమను మనం తయారు చేయించుకొని ఈరోజు మన ఉత్తరాంధ్ర వెలువేలిపోయినటువంటి పైడితల్లమ్మవారు జన్మించినటువంటి ఈ కోట దగ్గర నుంచి వైఎస్ఆర్ సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ 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 విజయసాగర దుర్గామల్లేశ్వరి అమ్మవారి ఆలయంకు మన పైడితల్లమ్మవారు మూళ్ళాంతర్ల నుంచి పైడితల్లమ్మవారు కనికాపరేశ్వర ఆలయం, అక్కడి నుంచి మన శ్రీ 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 విజయసాగర దుర్గామల్లేశ్వరి అమ్మవారి ఆలయంకు ఊరేగింపుగా వారాహిమాతను తీసుకుని వెళ్తా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి కార్యక్రమం విశాఖ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో గల ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, ఎంపీ గొల్ల బాబురావు, మాజీ మంత్రి బాలరాజు, ఎమ్మెల్సీ వరుద కళ్యాణి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రమణకుమారి, పలువురు పార్టీ నాయకులు గజమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినదించారు. అనంతరం ఎంపీ బాబురావు, కేకే రాజులు మాట్లాడారు. వైఎస్ఆర్ పాలన రాష్ట్ర చరిత్రలో ఒక స్వర్ణ యుగమని కీర్తించారు. పాలనలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఉచిత విద్యుత్ అందజేసి కరెంటు బిల్లుల భారం నుంచి రైతులకు విముక్తి కలిగించిన గొప్ప నేత వైఎస్ఆర్ అని కీర్తించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కుటుంబాలలో ప్రాణ దీపాలు వెలిగించిన ఘనత వైఎస్ఆర్దేనని కొనియాడారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జన్మదినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు అందరూ కూడా ఈరోజు ఒక పండుగ రోజు. ఈ పండుగ రోజు మనమందరం కూడా ఆ మహానుభావుడు పేద ప్రజల గుండెల్లోనే కాదు 5 కోట్ల మంది ఆంధ్రుల హృదయాల్లో సుస్థిరంగా నిలబడినటువంటి ఏకైక మహానాయకుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క పుట్టినరోజు మనందరికీ కూడా, మన ఇళ్లలో కూడా ఒక పండుగ. ఈ సందర్భంగా వారి యొక్క 5 సంవత్సరాల పరిపాలన నిజంగా చెప్పాలంటే సువర్ణ యుగం, ఒక రకంగా స్వర్ణ యుగం. అన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా, అలాగే పారిశ్రామికంగా, అలాగే సామాజికంగా అనేక రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి రోజులు. అలాగే ఎక్కడ కూడా కులమత విద్వేషాలు లేకోకుండా అనేక సామాజిక వర్గాలను ముందుకు తీసుకెళ్లి ఆయన యొక్క నిజమైన ముద్ర వేసుకున్నటువంటి మహానాయకుడు. తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో శిఖరాగ్రాన్ని నిలిపిన ప్రజానాయకులు, సంక్షేమ సారథి, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క జ్ఞాపకాలని, ఆయన కీర్తిని స్ఫూరణకు తెచ్చుకొని ఈరోజు ఘనంగా ఆయన జన్మదిన వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. మత్స్యకారుల గల్లంతు దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఫిషింగ్ హార్బర్ ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయానికి వచ్చారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున 60 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. బాధిత కుటుంబాల మహిళలను మంత్రి ముందు బోరున విరిపించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. అనంతరం కలెక్టర్ అభిషక్త కిషోర్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్,
లోకం మాధవి మత్స్యకార కమిషన్ రామశంకర్ నాయక్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. చేపల వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు తిరిగి ప్రయాణంలో గల్లంతు కావడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మత్స్యశాఖ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెక్కులను అందజేసినట్లుగా చెప్పారు. ఏది ఏమైనా ఈ దురదృష్టకర సంఘటన అత్యంత బాధాకరమని అన్నారు. అంటే ఆయన ఉదయం కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది. 7 ఆ ఫిషింగ్ బోట్లో వేటకెళ్ళడం జరిగింది. ఉదయం కూడా మాట్లాడారు. మధ్యాహ్నం జరిగినటువంటి వాతావరణంలో మార్పుల వల్ల బోటు తిరగబడిపోయి మధ్యాహ్నం 7 కూడా గల్లంత అవడం జరిగింది. తర్వాత రోజు చిన్న అనే అతను దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అతన్ని రక్షించడం జరిగింది. కొన్ని బోట్స్ పెట్టి కూడా గాలించడం జరిగింది. అన్ని రకాలైనటువంటి రెస్క్యూ తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఆచూకీ కనపడలేదు. ఆ చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి ఎవరైతే 7 ఒక అతను సేవ్ అయ్యాడు కాబట్టి మిగతా 6 ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్కు వారికి అందించడం జరిగింది. మిగతావి కూడా ఏదైతే బోటు నష్టపోయి ఉన్నారు కాబట్టి బోటు కానీ మిగతా ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి కార్యక్రమాన్ని వైసీపీ ఉత్తరాంధ్ర ప్రచార కమిటీ జోన్ 1 అధ్యక్షులు సేవా కార్యక్రమంగా నిర్వహించారు. అక్కయ్యపాలెం ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో ఆశ్రమ వాసులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొల్ల బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమమే పరమావధిగా పాలన అందించిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పేద ప్రజలకు సేవ చేయడమే ఆయనకు అందించే గొప్ప నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు రవిరాజు మాట్లాడుతూ సంక్షేమ పాలనతో ఎందరో జీవితాలలో వెలుగును నింపిన మహానేత వైఎస్ఆర్ జయంతిని సేవా కార్యక్రమంగా జరుపుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు బొడ్డేటి గంగ మహేష్, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఆయన అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి ఈరోజు ఒక పండుగ రోజు. ఈ పండుగ రోజు నిజంగా మనం అందరం కూడా గుండెల్లో రాజశేఖర రెడ్డి గారిని దాచుకుని ఈరోజు మనం అందరం కూడా ఆయన్ని ఒకసారి స్మరించుకొని వారు చేసిన పరిపాలన, వారుండగా జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తుపెట్టుకుని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని కూడా మనం ఒకసారి స్మరించుకొని ఈరోజు దివంగత నేత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఉత్సవాలు ముఖ్యంగా ఇక్కడ ఓల్డేజ్ హోమ్ పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మహానేత రాష్ట్ర ముద్దుబిడ్డగా, మరి విశాఖపట్నానికి ముద్దుబిడ్డగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పట్టుకొచ్చారు. ఎందుకంటే నేను వారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2వ కార్పొరేటర్ 2004లో, మరి ఆ రోజు విశాఖ మహానగరపాలక సంస్థకి సుమారు 8,000 కోట్ల రూపాయలు జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెవెన్యూ మిషన్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా 8,000 కోట్ల రూపాయలు BRTS కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఇప్పుడు టెక్ మహేంద్ర, అదేవిధంగా మరి ముఖ్యంగా జైల్ రోడ్డు స్థలం ఏదైతే ఉందో సుమారు 26 ఎకరాలు, మరి అది వైఎస్ఆర్ పార్కుగా మరి ఈరోజు నామకరణం చేసి మరి ఇక్కడ ఉన్న నగర ప్రజలకి అది అంకితం చేయడం జరిగింది.
నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పనలో 36 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్న డేటా ప్రో తన 36వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 18వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ద్వారకానగర్ సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులు డైరెక్టర్ ప్రసాద్, జిఎం కిషోర్ వర్మ, హెచ్ఆర్ రవితేజలు జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం డైరెక్టర్ ప్రసాద్, కిషోర్ వర్మలు మాట్లాడుతూ మీడియాకు వివరాలను వెల్లడించారు. 1990 నుంచి వేలాది మంది యువతకు పరిశ్రమలు, సంస్థల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా జాబ్ డ్రైవ్లు నిర్వహిస్తూ ఉద్యోగార్థులకు నిరంతర అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులకు ఆన్ ది స్పాట్ ఇంటర్వ్యూలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 18వ తేదీన జరిగే జాబ్ మేళాను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాలా బాగుంది. ఎందుకంటే పిల్లలకి జాబులు ఇవ్వాలి, వాళ్ళ ఫ్యూచర్ని మనం మార్చాలని 36 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాం. 1990లో డేటా ప్రో స్టార్ట్ చేసినప్పుడు ఐటీ ఇంత అవేర్నెస్ లేదు వైజాగ్లో. మేము వచ్చిన తర్వాత లక్షల మంది పిల్లల్ని ట్రైన్ చేశాము. మంచి మంచి పొజిషన్లో వాళ్ళందరూ ఈరోజు సెటిల్ అయి ఉన్నారు. వరల్డ్ మొత్తంలో, ఒక్క వైజాగ్లోనే కాదు, మంచి మంచి కంపెనీలో సీఈఓలో కూడా పనిచేస్తున్నారు అందరూ. దానికి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఎవ్రీ మంత్ మనము 3rd వీక్ డెఫినెట్గా మంత్కి ఒక సెంటర్లో మనం జాబ్ మేళా కండక్ట్ చేస్తామండి. లాస్ట్ టైం ద్వారకానగర్లో కండక్ట్ చేసినప్పుడు 2000 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 120 పీపుల్కి జాబ్స్ ఇచ్చాము అప్పుడు. ఇప్పుడు ఈ రకంగా జాబ్స్ ఇచ్చినందువల్ల పిల్లలకి మేము జాబ్ ట్రైనింగ్, అంటే జాబ్లో ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, జాబ్లో ఎలా చేస్తే వాళ్ళకి ఈజీగా రిక్రూట్మెంట్ అవుతుంది అని ఆ విషయాల్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. అది అందరికీ ఉపయోగం. కోసం వెళ్ళడం వలన జాబులు జాయిన్ అవ్వలేదు. సో ఓన్లీ 120 మంది పిల్లలే జాయిన్ అయ్యారు. నిజానికి అయితే 400+ ఆఫర్ లెటర్స్ మనం ఇవ్వడం జరిగింది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ అవి. కొంతమంది స్టూడెంట్స్ మీకు తెలియదు ఏమున్నది, మాస్టర్స్ కోసం వాటి కోసం వాళ్ళ పై చదువుల కోసం వెళ్ళిపోయి జాయిన్ అవ్వకపోవడం జరిగింది. నిజానికి ఇప్పుడు కూడా మేము ఈ మెగా జాబ్ డ్రైవ్లోని మోర్ దెన్ 140 కంపెనీస్ తోటి మేము ఇక్కడ రావడానికి ప్లాన్ చేసాము. సో ఇప్పుడు ఈసారి పిల్లల్ని చూడాలి, బికాస్ కంపెనీస్లోనైతే ఓపెనింగ్స్, ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానికి తగిన ట్రైనింగ్ కూడా మేము ఇవ్వడానికి రెడీగానే ఉన్నాం. పిల్లలు ఏంటంటే వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకొని జాయిన్ అవ్వగలిగితే చాలా బాగుంటుంది. మా దగ్గర ప్యాకేజెస్ చూసుకున్నట్టయితే అండి 15,000 రూపీస్, అంటే మినిమం ఏజ్ యాక్ట్ ప్రకారం నుంచి చూసుకున్నట్టే మినిమం 15,000 నుంచి అప్పర్ స్కేల్ స్టూడెంట్ తాలూకు టాలెంట్ని బేస్ చేసుకొని ఎంతవరకైనా సంపాదించుకునే అవకాశం ఉన్నది. జననేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడారు. వైఎస్ఆర్ ఒక పార్టీకో వర్గానికో పరిమితమైన నాయకుడు కాదని, ప్రజల గుండెలలో నిలిచిన అసలైన జన నాయకుడని కొనియాడారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో అనేక మార్లు భేటీ అయ్యి ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయాలలో తనకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఆశయాలంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రజల ఆకలి తీరిస్తే వైఎస్ఆర్ పేదవాడి చదువు, వైద్యం బాధ్యత తీసుకుని ప్రజా హృదయాలను విజేతగా నిలిచారని అభివర్ణించారు. ప్రజా సంక్షేమమే పరమాధిపతిగా నిలిచిన ఈ ఇరువురు మహానేతల ఆశయ సాధన కోసమే తెలుగు శక్తి నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్, 2 వైఎస్ఆర్. మరి ఈవేళ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కాదు, ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఇవి కానీ ఏది చేస్తున్నా వినూత్నంగా చేశారు. ఈ రోజు చాలా మంది తెలుసో తెలియకో ఆయన గురించి తప్పుడుగా మాట్లాడినా తెలుగు శక్తి ఎప్పుడు నిజాలే మాట్లాడతారు తప్ప ఎప్పుడు అబద్ధాలు కానీ ఎవరికి మేము ప్రలోభకు లొంగం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక పాదయాత్ర, అదొక చరిత్రాత్మక పాదయాత్ర. ఎందుకంటే అలాంటి పాదయాత్ర ఇప్పుడు చూడలేదు, ఆయనే మొదలు పెట్టారు. మరి నాడు ఎన్టీఆర్ ప్రతి పేదవాడు అన్నం తినాలని చెప్పి ఎలాగైతే ఆశించారో, వైఎస్ఆర్ ప్రతి పేద విద్య, వైద్యం అందాలనేది ఆయన అభిలాష, ఆకాంక్ష. ఆయన చేశారు కూడా. ఆయన పాదయాత్రలో ఏవైతే సమస్యలు ప్రజలు పడుతున్నారో దగ్గరుండి చూసి ఆయన వచ్చిన తర్వాత అదే మేనిఫెస్టోలో పెట్టి ఆచరూపం తీసుకొచ్చారు. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా సరే ఈ రోజు కూడా ప్రజలు గుండెలు ఉన్నారంటే ఆయన చేసిన పథకాలు ప్రతి పేదవాడి గుండె తాకింది కాబట్టి ఇంకా మన మధ్యలో లేకపోయినా సరే ప్రజలు గుండె ఉన్నారు. ఆయన ఒకటే, ప్రతి పేదవాడు సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహానేత వైఎస్ రాజశేఖర గారు. మన ఆయన హయాంలోనే విశాఖపట్నంలో అటు ఎస్సీ జట్లు కానీ, అచ్చినాపురం కానీ, పారిశ్రామిక జోను పునాది పట్టణం కూడా ఆయనే బీజం వేసి. మరి ఈవేళ చాలా మంది మేము చేసాం చెప్పుకుంటారు తప్ప ఆయనలాగా ఆయన చెప్పేదే చేశాడు తప్ప, చేసేది చెప్పాడు తప్ప, మాట తప్పలేదు, మడం తెప్పలేదు.
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి కార్యక్రమం మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి వైఎస్ఆర్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. స్థానిక పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు మాట్లాడారు. ప్రజల సంక్షేమమే పరమావధిగా పాలన అందించిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. వైఎస్ఆర్ పాలన రాష్ట్ర చరిత్రలో ఒక స్వర్ణ యుగమని కీర్తించారు. పాలనలో ఆయన తీసుకుని వచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఉచిత విద్యుత్ అందజేసి కరెంటు బిల్లుల భారం నుంచి రైతులకు విముక్తి కలిగించిన మహానేత వైఎస్ఆర్ అని కీర్తించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగుల కుటుంబాలలో ప్రాణదీపాలు వెలిగించిన ఘనత వైఎస్ఆర్దేనని కొనియాడారు. మరపురాని మహానేత, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమానికి జయంతి ఉత్సవాలకి అనుబంధ సంఘాల నాయక కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కష్ట సుఖాలని నెరవేర్చడం కోసం ఆయన ఈ విధంగా హోందాతనంతో కూడా రాజకీయాలు చేశారనే మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఆయన పాదయాత్ర సమయంలో 2004 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో పాదయాత్ర అంటే కేవలం ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసమే కాదు, ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచడం కోసం అనే విధంగా ఆయన పాదయాత్ర చేసిన తీరు, ఆయన పాదయాత్ర సమయంలో రాష్ట్రంలో ఉన్న స్థితిగతులన్నింటినీ కూడా గుర్తించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచన చేయలేని విధంగా అద్భుతమైన ఆలోచనలు చేసి ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురావాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, తాడిత పీడిత ప్రజానికం అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఉన్నత విద్యావంతులు చేయాలి. లక్షలాది పేద కుటుంబాలు ఉన్న తల్లిదండ్రులు ముఖాల్లో ఆనందాలను నింపాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల్లో పేద విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా. ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడ 1 టౌన్ ఇస్లాంపేట రైల్వే స్టేషన్ సమీపంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఎండి నజీర్ మేళా వివరాలను మీడియాకు వెల్లడించారు. మైనార్టీస్ యువతకు ఉపాధి కల్పించడమే ఈ జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్, లాజిస్టిక్ రంగాలలో సుమారు 2500 మందికి ఉద్యోగ కల్పన లక్ష్యంగా ఈ మేళా నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. 60కు పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ మేళాలో పాల్గొంటాయని, 10 నుంచి పీజీ వరకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక మంచి కార్యక్రమం స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున వారి యొక్క ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా 2026 అని దాదాపు మైనారిటీస్ యువత ఎవరైనా సరే 10th చదువుకున్నా, ఇంటర్ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నా, టెక్నికల్ నాలెడ్జ్ చదువుకున్నా, స్కిల్ డెవలప్మెంట్లో కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళందరికీ దాదాపు ఐటీ విభాగంలో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ, హెల్త్ కేర్లో కానీ, లాజిస్టిక్లో కానీ, అలాగే రిటైల్ రంగంలో దాదాపు 2500 నుంచి 3000 ఉద్యోగాలు వివిధ హోదాల్లో కల్పించబోతున్నారు. ఎక్కడ, ఎప్పుడు? 11వ తారీఖున విజయవాడ నగరంలో మా యొక్క ఇస్లాంపేట్ అంటే విజయవాడ రైల్వే స్టేషన్ కి 1వ నంబర్ ప్లాట్ఫారం ఎలా ఉందో 10వ నంబర్ ప్లాట్ఫారం కూడా వెనకాల ఉండిద్ది. ఓల్డ్ సిటీకి, ఓల్డ్ టౌన్ కి ఆ 10వ నంబర్ ప్లాట్ఫారం ఎదురుగా మనకి డాక్టర్ దీన్ షాదీఖానా ఎలా ఉందో అక్కడ ఒక షాదీఖానా ఉంది. ఆ షాదీఖానా 1 టౌన్ విజయవాడ ఇస్లాంపేట్ షాజాహూర్ ముషాఫిర్ ఖానా అంటే షాదీఖానాది ఒకటి ఉంది. అక్కడ 11వ తారీఖు ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో 60-70 జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలు, వివిధ కంపెనీలు, ఇంతమంది చెప్పాను మీకు విభాగాలు, ఐటీ విభాగం, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో, అనేక హాస్పిటాలిటీ, ఈ రంగాల్లో పిల్లలకి ఉద్యోగ కల్పన స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, స్టేట్ మైనార్టీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు నాయుడు గారి చల్లని ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం జరగబోతుంది.
ఇది మీ ద్వారా విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి, ముఖ్యంగా ముస్లిం పిల్లలకి ఇది మైనార్టీకి సంబంధించిన అవకాశం ఇచ్చే సంస్థ కాబట్టి ముస్లిం యువత ఎవరున్నారో, యువకులు ఎవరున్నారో, యువతులు ఎవరున్నారో వాళ్ళందరికీ తెలియజేసే విధంగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సముద్రంలో గల్లంతైన బాధిత మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. చెక్కులు పంపిణీ చేసి భరోసా ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర. విజయనగరం మరియు పార్వతీపురం జిల్లాలలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడిన వైసీపీ నేతలు. ఏపీ మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 11న మెగా జాబ్ మేళా. పోస్టర్ను ఆవిష్కరించిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు ఎండి నజీర్. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.